కన్యస్వాములు అందరికంటే ఎక్కువ తినాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఆ స్వామికి గూడా రోజు ఎంత తింటాడో అంతే తింటాడు. కనుక అందరూ బలవంతం చేసి ఆ కన్యస్వామికి పెట్టి తిను తిను అని చెప్పేసి బలవంతం చేస్తే వామిటింగ్స్ అయితే డైజెషన్ ప్రాబ్లమ్ అయితది. ఆ 41 రోజులు కూడా చాలా అవస్థ పడాల్సొస్తది. ఎందుకంటే కన్యస్వామి, కన్యస్వామి అని చెప్పేసి అందరూ పెట్టడం చూస్తున్నాము. ఆ స్వామి తినలేక ఆగమై మళ్ళీ కడుపు నొప్పులేసి విపరీతమైనటువంటి బాధపడుతున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అట్లాంటి నియమాలు ఎక్కడా కూడా లేవు. ఆ స్వామి ఎంతవరకు తినగలుగుతాడో, మనస్ఫూర్తిగా ఇష్టంగా ఎంతవరకు తినగలుగుతాడో అంతవరకే పెట్టండి. ఈ బలవంతాలు చేసి, అతి చేస్తే ఇబ్బందులవుతాయి. చెప్పలేక, బాధపడలేక బా ఆగమాగం అవుతారు. కనుక అట్లాంటివి ఏం చేయకండి దయచేసి. కన్యస్వాములంటే ఇంకా అయ్యప్పకు కన్యస్వాములంటే మరీ ప్రీతి. కనుక కన్యస్వాములను ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టకండి. ఓం శ్రీ స్వామియే శరణం.